ఆమోదించక తప్పదు. ఇంకోటి ఏంటంటే గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఏదైతే మాదిగలు కోరుకున్నారో ముఖ్యంగా వాళ్ళు కళ నెరవేరుతుంది కాబట్టి ఇవాళ ఈ రెండు కూడా తెలంగాణ హిస్టరీలో మిగిలిపోయే సామాజిక న్యాయాంశాలు. ఈ రెండింటిని కూడా వారు చిత్తశుద్ధితో అమలు చేయడానికి సిద్ధమైనప్పుడు అన్ని పార్టీలు ఆయనకు సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా నేను ఇవాళ బీజేపీకి ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు ఈ రెండు చట్టాలను కూడా కేంద్రం ఆమోదించాలి, కేంద్రంలో కూడా చట్టం చేయాలి. వాళ్ళ కేవలం రాష్ట్రం చేసినంత మాత్రాన సరిపోదు, కేంద్రం కూడా దీన్ని ఆమోదిస్తే తప్ప ఇది చట్ట రూపంలో రాదు. 9th షెడ్యూల్లో మానవత్రాయ్ చెప్పినట్టుగా దీన్ని 9th షెడ్యూల్లో పెడితే తప్ప దీన్ని మనము రేపు చట్ట రూపంలో మనం అమలు చేయలేము. కాబట్టి ఇవాళ మేమేదో బీసీ ముఖ్యమంత్రి అని ఇలా రెడ్డిని తీసుకొచ్చి వాళ్ళను ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేసినావు. ఆ బీసీ ముఖ్యమంత్రి అన్నవి ఎందుకు రాజా సింగ్ ను చేయలేదు, లేదా మరో బీసీని ఇలా శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా చేయలేదండి? నీకేం చిత్తశుద్ధి ఉంది బీజేపీకి? మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కదా. నువ్వు బీసీ ముఖ్యమంత్రి అన్నావు, నువ్వు అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుని చేయాలి కదా. ఇంకొకటి రెండవది, ఇవాళ మీరు బీసీ ముస్లింలని మీరు యాడ్ చేయదంటే అసలు బీసీ ముస్లింలు యాడ్ చేయకుండా ఈ దేశంలో కుల వ్యవస్థలో బీసీ ముస్లింలు, తర్వాత దళిత ముస్లింలు లేరా? ఓసీ ముస్లింలు లేరా? లెక్కల్లో ఓసీ ముస్లింలు వేరే ఉంటారు, బీసీ ముస్లింలు వేరే ఉండరు. వాళ్ళు కుల వ్యవస్థ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. బీసీలకు కుల వ్యవస్థ వర్తిస్తుంది, ఎస్సీలకు కుల వ్యవస్థ వర్తిస్తుంది, ఓసీలకు కుల వ్యవస్థ వర్తిస్తుంది. కుల వ్యవస్థలో ముస్లింస్ కు సపరేట్ గా ఏం లేరండి, వాళ్ళు కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు. కాబట్టి ఆ ముస్లింలో ఉన్న బీసీలను కూడా ఖచ్చితంగా లెక్క వస్తుంది. ఎస్సీలో అట్లాంటి దళిత ముస్లింలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు ఇవాళ. కాబట్టి ఈ అంశాన్ని ఏదో ముస్లింల పేరు మీద టార్గెట్ చేసి పక్కదార పట్టిస్తా అంటే కరెక్ట్ కాదు. ఇవాళ ముస్లింస్ దేశంలో వాళ్ళు పౌరులే, వాళ్ళు కూడా కుల వ్యవస్థ ఉంది, వాళ్ళు కూడా ఇవాళ కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు. క్రైస్తవులు కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు, హిందువులు కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు. ప్రతి మతం కుల వ్యవస్థలో భాగంగానే నడుస్తుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే కులాన్ని రద్దు చేయి, అప్పుడు బీసీ ముస్లిము, ఓసీ ముస్లిము, ఎస్సీ ముస్లిం ఉండడు. అట్లా ఈ కుల వ్యవస్థ ఉండదు, అంటరానితనం అసలే ఉండదు. మరి అవి చేయడం చేత కాదు. కానీ ఇవాళ బీసీ ముస్లింలు పేరు మీద మేము ఒప్పుకోమంటే అసలు రాజ్యాంగాన్ని మీరు అవమానపరిచినట్టు అవుతారు. ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుని కూడా ఈ దేశంలో వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగుపరచాలని రాజ్యాంగంలోనే ఉంది. అది ప్రియాంబుల్లో మొదటిగా మనం చదువుకోవాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము ప్రతి పౌరునికి అందించాల్సిన బాధ్యత పాలక సమాజం మీద ఉంది. మరి అది నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయిన తర్వాత లేదు మేము ఆమోదించమంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఏ రకంగా ఒప్పుకుంటారు? ఖచ్చితంగా ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మరెవరైనా సరే రాజ్యాంగానికి లోబడి కట్టుబడి తన పాలన కొనసాగించాలి. ఆ రాజ్యాంగ హక్కులో భాగంగానే ఇవాళ బీసీలు తమ 42% వాటాని అడుగుతున్నారు. అడిగిన దాన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆమోదించి చట్టం చేస్తుంది. ఇవాళ ఈ రోజు ఒక హిస్టరీలో మిగిలిపోయే రోజు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ఆమోదించకుండా ఇది అమలు చేసే పరిస్థితి ఉండదు. కేవలము ఈ రాష్ట్రం ఆమోదించినంత మాత్రాన ఇవాళ ఇక్కడ చట్టం ఆ కేంద్రం ఆమోదించకపోతే, 9th షెడ్యూల్ చేయకపోతే దీన్ని ఆమోదించే పరిస్థితి రాదు, అమలు చేసే పరిస్థితి రాదు. ఇవాళ వర్గీకరణ అంశము చట్టం చేసి ఇక్కడ అమలు చేయొచ్చు, బట్ యూపీఎస్సీ ఉద్యోగాలు ఏం కావాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏం కావాలి? వాటిలలో మాదిగలకు అవకాశాలు రావద్దా? ఇతర కులాలకు, దళితులకు అవకాశాలు రావద్దా? అంటే మీరు ఒకవైపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పించింది మేమే అంటారు, వర్గీకరణకు కట్టుబడి ఉండి 11 సంవత్సరాలుగా మీరు వర్గీకరణ చేయరు, చట్టం దేరు. ఇవాళ రాష్ట్రం చేసిన తర్వాత కేంద్రంలో మాత్రం మేము చేయమంటారు. ఇదేం పద్ధతి? ఇదేం ద్వంద్వ నీతి మీది? సో కాబట్టి ఇవాళ వర్గీకరణ చట్టం రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా కేంద్రం చేయాల్సిందే. అలాగే 42% వాటా రాష్ట్రంలో చట్టం వచ్చిన తర్వాత కూడా కేంద్రం దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే దాన్ని అమలు చేయడానికి వీలైతే తప్ప కేవలము ఇక్కడ రాష్ట్రంలో బీసీల యొక్క 42% వాటా చట్టం వచ్చినంత మాత్రాన అమలు చేయడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే చట్టబద్ధత రావాలంటే 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే అవుతుంది. ఎందుకంటే 50% దాటిపోతున్నది. 50% సీలింగ్ ఎత్తేయాలి. అది ఎవరు చేయాలి? 50% సీలింగ్ ను పార్లమెంట్ మాత్రమే చేయాలి. 50% సీలింగ్ ఎత్తేయకుండా ఈ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి ఉండదు. రేపు కోర్టులో కొట్టుడు పోతుంది.
ఈ కోర్టులో కొట్టుకోవడానికి కారణం ఎవరైతారు? బీజేపీ అవుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ 50% సీలింగ్ ని ఎత్తేయకుండా ఖచ్చితంగా అమలు చేయలేము. దయచేసి ఇతర ఎవరైనా వినోద్ కుమార్ కాకుండా ఇంకా ఇతరులు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో, ఎస్ చెప్పండి వినోద్ కుమార్ గారు. ఇవాళ 50% సీలింగ్ అనేది ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉంది కాబట్టి దాన్ని ఎత్తేయాలంటే పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంది. సో 42% వాటా ఇచ్చినప్పుడు 50% దాటుతుంది. అటువంటిప్పుడు ఈ చట్టం రేపు కోర్టు కొట్టేస్తుంది. కొట్టేసినప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ మొదటికి వస్తుంది బీసీల పరిస్థితి. కాబట్టి దీన్ని కేంద్రం 50% సీలింగ్ ఎత్తేయాలి. ఎత్తేసి దీన్ని ఆమోదించాలి. ఆమోదించి 9th షెడ్యూల్ లో పెట్టాలి. అప్పుడు మాత్రమే ఇది అమలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి కేంద్రం మీదనే ఈ రెండు, ఈవెన్ వర్గీకరణ చట్టం రాష్ట్ర ఉద్యోగాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం చట్టం చేయాల్సిందే వర్గీకరణ విషయాలు కూడా. కాబట్టి ఈ రెండు అంశాలు ఇవాళ బీజేపీ మేడకు కత్తిలాగా ఉంటాయి. వీటిని అమలు చేసే చిత్తశుద్ధి బీజేపీ కనుక చేస్తేనే బీజేపీ నమ్ముతారు. ఈ రాష్ట్రంలో అధికారం బీజేపీకి అప్పచెప్తారు తప్ప రేపు ఈ బీసీలు గాని ఎస్సీలు గాని బీజేపీని నమ్మరు. లేక ఈ చట్టాలు కనుక చేయకపోతే, వీటిని ఆమోదించకపోతే ఖచ్చితంగా నిలదీస్తారు. అది రాజ్యాంగం హక్కు ఈ తెలంగాణ సమాజంలో బీసీ ఎస్సీల సమస్యకు. కాబట్టి ఆ దిశగా బీజేపీ ఇవాళ చిత్తశుద్ధిని నిరూపించుకొని ఖచ్చితంగా బీసీల చట్టాన్ని ఆమోదించాలి. అలాగే వర్గీకరణ చట్టాన్ని కూడా కేంద్రంలో ఆమోదించి చట్టం చేసినప్పుడు మాత్రమే బీజేపీ నమ్ముతారు తప్ప, లేకపోతే బీజేపీ నమ్మి లేదా అధికారం ఇస్తాము, మేము బీసీ ముఖ్యమంత్రి అన్నాము, మేము కట్టుబడి ఉంటాము అంటే ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుడిని ఇవ్వలేని వాళ్ళు రేపు బీసీ ముఖ్యమంత్రి చేస్తారని చేసే నమ్మకం ఎట్లా కనబడుతుంది? ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచలేదు, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచలేదు, కనీసం ఒక విద్యాశాఖ ఒక శాఖను బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని ఒక చాతగాని ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎట్లా బీసీలకు న్యాయం జరుగుతుంది? సో కాబట్టి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోవడం కాదు, బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ చేయాల్సిన విధానపరమైన నిర్ణయాలన్నిటి ఆమోదించాల్సిన బాధ్యత ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి గారి మీద ఉంది. ఆ దిశగా బీజేపీ అడుగులు వేయాలి. వేయకపోతే బీజేపీ నమ్మే పరిస్థితి ఉండదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఓకే అండి. ఎస్ దేవి ప్రసాద్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ సమావేశాల్లో కూడా ఎక్కువగా కొన్ని విమర్శలు అయితే తెరపైకి వస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకుల సమస్యల కోసమే అటు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు కానీ ప్రజల కోసం కాదు అన్న చందంగా ఈ రోజు వస్తుంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు డెఫినెట్ గా ఈ రెండు ప్రధానమైనటువంటి బిల్స్ అండి ఇప్పుడు ఈ శాసనసభలోకి రాబోతా ఉన్నాయి. ఇంకొకటి చాలా ముఖ్యమైనది బడ్జెట్ సెషన్ కూడా ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా బడ్జెట్ ఉండాలి. అయితే కేంద్రం నుంచి మాకేం వస్తలేదు గాడిద గుడ్డని మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గతంలో కేసీఆర్ గారు సరైనటువంటి ర్యాప్ మెయింటైన్ చేయడం కారణంగా బడ్జెట్ అసలు నిధులు రాలేదు తెలంగాణకు అని చెప్పి, నేను 30 సార్లు పోయినా రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మోడీని కలిసినా కూడా నాకు గాడిద గుడ్డే వచ్చిందని అలా శాసనసభలో చెప్పేటువంటి ప్రయత్నం గతంలో చేశాడు. నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఏం చెప్పిండు? కేంద్రం నేను ఏది అడిగితే అది ఇచ్చింది, నాకు అడిగిందల్లా అడగడమే తర్వాయి తప్ప అన్ని ఇచ్చిందని ఒకవైపు అన్ని ఇచ్చిందని ఒకవైపు చెప్తూనే ఇంకొక వైపు గాడిద గుడ్డు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుండు. అంటే గవర్నర్ గారికి